అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక మిత్రురాలు అడిగినట్టుగా బీరకాయ కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. బీరకాయ కూర కారం పెట్టి కూరే కానీ వంకాయలాగా, దొండకాయలాగా వాటిని కూడా గుత్తిలాగా చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి. అలా చేయాలంటే మనం బీరకాయలు తెచ్చి చక్కగా ఇలా చెక్కు తీసేసుకుని ఇలాగ ఎడ పెడ బీరకాయని ఒక బీరకాయ ఉందంటే 4 ముక్కలు అవుతాయి. 4 ముక్కల్ని కూడా ఇలా ఎడ పెడ నాట్లు పెట్టుకుని ఇందులో మనం కారం కూరుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కారానికి తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు చూడండి, ముందుగా కావాల్సింది శనగపప్పు. శనగపప్పు అలాగే ధనియాలు. శనగపప్పు ఎక్కువ తీసుకోవాలి, ఒక కప్పు తీసుకుంటే ధనియాలు అరకప్పు చాలు. అలాగే కొద్దిగా మెంతులు, సువాసన కావాలి కాబట్టి. ఇప్పుడు మినపప్పు కూడా అరకప్పు చాలు. శనగపప్పు ఎక్కువ ఉండాలి, మినపప్పు ఎక్కువ ఉండాలి, ధనియాలు కూడా బాగుండాలి. జీలకర్ర అంత ఎక్కువ అక్కర్లేదు, కానీ కమ్మదనం కోసం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది ఒక 2-3 స్పూన్లు చాలు. మెంతులు కూడా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. సమానంగా వేసుకుంటే, కొంచెం వేసుకుంటే చక్కగా సువాసన వస్తుంది, మెంతి వాసన. కొద్దిగా ఆవాలు, పోపనగానే ఆవాలు కావాలి కదా. ఇవి ఎండుమిరపకాయలు మనం వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మన కారం తగినట్టుగా వేసుకుని వేయించుకోవాలి. కూరకి కావాల్సిన మిరపకాయలండి, ఎండుమిరపకాయలు. వరంగల్ మిరపకాయలు కానీ దేశవాళీ మిరపకాయలు కానీ అయితే ఈ కూరకి చక్కటి మంచి రూపం వస్తుంది. అంటే రూపం తెల్లగా ఉండకుండా చక్కగా మంచి ఎరుపుతో ఉంటుంది. అలాగే ఈ కూరకి కొద్దిగా చింతపండు వేయాలండి, కూర కారంలోనే వేయాలి మనం. ఇవన్నీ వేయించుకున్నాక అప్పుడు చివరిని ఇది వేసి ఉప్పు వేసి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం. అవన్నీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సరే, చక్కగా అటు ఇటు చీరికలు పెట్టేసి చక్కగా అన్ని బీరకాయలు తరిగేసుకున్నాం. చూడండి, ఇది కూర అంటే మనం ఎలాగైనా చేసుకోవచ్చు, ముక్క తరి కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేయడంలో ఒక తృప్తి ఉంటుంది, ఒక వెరైటీగా చేస్తామన్నట్టుగా. ఇలాగే దొండకాయలు కానీ వంకాయలు కానీ, నీటి వంకాయలు కూడా ఇలా చేసుకోవచ్చు మనం. పొడుక్కాయలు కూడా, అంటే మామూలు గుత్తి వంకాయకి చిన్నకాయలు తీసుకుంటాం, తెల్లగా నీలం. కానీ ఒకవేళ నీటి వంకాయలు చేసుకోవాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. దొండకాయలు కూడా తేడా పెడా తరగాలి, తరిగి వాటిలో కారం కూరాలి. ఇంకా మనం ఈ పోపు వేయించుకోవడానికి పోపు మొత్తం రెడీ చేసుకున్నామండి. ఇదిగో శనగపప్పు, మినపప్పు, చూసారా, జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు వేసాను. మెంతులు కొద్దిగా వేసాం కానీ మీకు కనిపించట్లేదు. ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, అంతే. ఇవి మనం నూనెలో వేయించుకోవాలి. వేయించుకుందాం రండి, ఈ కూరకారం తయారు చేసుకుందాం. ఇవి ఫస్ట్ ముందర నూనెలో వేయించుకోవాలి కాబట్టి అవి వేయించుకోవడానికి చల్లారాలి. పోపు చల్లారాక గ్రైండ్ చేశాక మళ్ళీ కారం చూపిస్తాం మీకు. ఇదిగోండి, మనం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగిద్దాం. కొంచెం నూనె వేసుకుందాం. పోపు సరిపడి నూనె వేసుకుంటే సరిపోతుంది. మెల్లగా ముందుగా శనగపప్పు వేసుకుందాం. తర్వాత మినపప్పు, ధనియాలు, ఏదైనా పోపు దినుసులన్నీ ముందర వేసేసుకోవాలి. అవన్నీ వేగాకనే చికెన్ ఎండుమిరపకాయలు వేయాలి మనం, లేకపోతే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఇవి వేగడానికి టైం పడుతుంది కానీ పప్పులు వేగడానికి ఎలాగైనా సరే పచ్చి వాసన ఉండకుండా ఎర్రగా వేగినప్పుడే కూరకి మంచి రుచి వస్తుంది. అందుకని మొత్తం వేగే వరకు ఎండుమిరపకాయలు వేయకూడదు. ఎండుమిరపకాయలు వేసాక ఎక్కువసేపు ఉంచకూడదు. మరి మనం మొత్తం అన్నీ వేసేసుకున్నాం. ఒకసారి మాకు అంతా అడిపోయింది.
ఈ తర్వాత బాగా వేగుతుంది. అసలు ఈ పోపుకారం చేసి పెట్టుకుంటే నెలకొకసారి చాలా సులువుగా కూరలు అయిపోతాయండి మనకి. మా ఈ ఈ కూరకారం ఎలా చేయాలో నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా ఇంట్లో అందరం కూడా ఇలాగే చేస్తాం. ఇష్టమైతే మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ కూరకారం. అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి. ముందు వేసుకుంటే కూరకారం నిలవ ఉండదు వేసుకుంటే. ఎండు కొబ్బరి వేసుకుంటే నూనె వాసన వస్తుంది. పచ్చి కొబ్బరి వేసుకుంటే వేరే వాసన వచ్చేస్తుంది, పాడైపోతుంది. అందుకోసం మనం ఉప్పు కలిపేసి కనుక సమానంగా ఉప్పు కలిపేసి ఉంచుకుంటే కొంచెం వంకాయ వాటికైతే కొంచెం అప్పటికప్పుడు సిట్టు కూడా వేయాలి కాబట్టి కొంచెం తగ్గించుకుని వేసుకుని తర్వాత మనం కలుపుకోవచ్చు ఉడికినప్పుడు చూసుకుని. ఈ ఉద్యోగులకి చాలా సులువుగా ఉంటుందండి ఇలాంటి కారం చేసి పెట్టుకుంటే. మన నెలకొకసారి కష్టపడి ఇడ్లీ కారపొడి, సాంబార్ పొడి, చారు పొడి, అలాగే కూర కారం, గోంగూర పచ్చడి, అల్లం పచ్చడి ఇటువంటివన్నీ చేసేసుకుంటే ఉద్యోగికి చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఇంట్లో గృహిణులు కూడా ఇవాళ రేపు చాలా బిజీ కదండి. హౌస్ వైఫ్స్ కూడా చాలా బిజీ. ఒక గృహిణులే ఉద్యోగస్తులే కాదు. అందుకోసం మరి మాకు కూడా కిట్టి పార్టీలు, షాపింగ్లు, చుట్టాలు రావడాలు ఇవన్నీ ఉంటాయి కదా. అటువంటిప్పుడు చాలా సులువుగా అయిపోతుంది. పూజలప్పుడు పండగలప్పుడు అయితే మేము పనికి రావు అప్పటికప్పుడు చేసుకుంటాం, నైవేద్యం పెడతాం కాబట్టి. చూడండి మిరపకాయలు కూడా వేసేస్తాను, పోపు వేగిపోయింది. ఈ శనగపప్పు ఎర్రగా అయిపోయింది. కూరకు కావాల్సిన పోపు రెడీ. స్టవ్ కట్టేసేద్దాం. ఎక్కువసేపు పోపు మాడిపోతుంది. పోపు చల్లనిస్తే కానీ మనం మిక్సీలో వేయనప్పుడు. ఇదిగోండి పోపు వేగిపోయింది కదా, చక్కగా చల్లారింది. దీన్ని మనం చక్కగా మిక్సీ జార్లో వేసి చింతపండు వేసి అలాగే రాళ్ళ ఉప్పు కూడా వేయమని చెప్పాను కదా, అది కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ కూరకు కావాల్సినంత మనం వాడేసుకుని మిగతా కూరగాయలను దాచిపెట్టుకోవచ్చు, మళ్ళీ వేరే కూరలకు వాడుకోవచ్చు. ఇదిగోనండి గుమ్మగుమ్మలాడే కూరకారం రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు దీనిని మనం ఇలా తరిగి పెట్టుకున్న మిరపకాయల్లో కూరాలంటే ఇక పొడి కారం కూరకూడదండి. ఇందులో చక్కగా మనం కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే కూరకారం చక్కగా ముద్దలా అవుతుంది. 1½ స్పూన్ వేసాను చూడండి, నేను సరిపోతుంది. ఎక్కువ నూనె అయితే మళ్ళీ కూరలోంచి వచ్చేస్తూ ఉంటుంది కారం అంతా. అందుకని సమానంగా కలుపుకోవాలి. చూడండి ఇదిగో చక్కగా చూడండి ఎలా కూర చూపిస్తాను. ఇది ఊడిపోయింది. కాస్త కొంచెం కత్తి పని ఇటువంటివి, కానీ మనం నేర్పుగా చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఎంతో ఓపిక చేసేవారు. సో మనం కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ చేయాలి. వాళ్ళ దగ్గర నేర్చుకుని ఉంటారు కదా. చూడండి రజనీ గారు చూస్తున్నారా, మీ బీరకాయ కూర చేస్తున్నాను. ఇక్కడ పక్కన పెట్టేసుకున్నా, దీని పక్కనే. ఇవాళ మాకు ఎలా కృష్ణ వస్తున్నారండి. స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోయినట్టుగా ఇవాళ వాళ్ళకి మనం మన కూర చేసి తినిపిస్తాం. ఇంట్లో చేసే వంటలు కూడా ఒక కూర అయిపోతుంది కదా. అందుకే మీకు ఇవాళే బీరకాయ కూర చేసి చూపించేస్తున్నాను రజనీ గారు. ఇలాగా మొత్తం అన్నీ మనం కూరేసుకోవాలి. ఇదిగోండి మనం ఇందాక చూపించాం కదా, మనం కారంలో నూనె వేసుకున్నాం. అదంతా కూడా మనం తరిగి పెట్టుకున్న వాటిల్లో అంతా కూరేసాను మొత్తం.
ఒక 2 స్పూన్లు నూనె వేసాను. మంట పెంచుదాం కొంచెం. ఫ్రెష్ ప్యాన్లో ఏదైనా సరే ఇప్పుడు గుత్తొంకాయ కూర కానీ, దొండకాయ కాయలు కూడా చేసినా కానీ, ఇలాంటివి కానీ తొందరగా మగ్గిపోతాయి ఒక విజిల్ వచ్చేసరికి. అంటే మనం నాన్ స్టిక్ వాటిలో కూడా చేసుకోవచ్చు. కానీ అలా మామూలుగా కుక్కర్లో వాళ్ళు విడిగా చేస్తే మటుకు మనం వాటి మీద గ్యాస్ పెట్టాల్సిందే. ఏమాత్రం మనం కాస్త మనం మర్చిపోయినా ఇంత కష్టపడి కూర మాడిపోతుంది. మాడిపోతే ఇంకా మాడు వాసన ఉంటుంది కానీ కూర సహజమైన మంచి వాసన కూడా ఉండదు. అందుకని మనం వంట చేసేప్పుడు ఆ కాసేపు ఒక యజ్ఞం చేస్తున్నంత ఇదిగా చేయాలి. బీరకాయ అంటే అక్క పచ్చని కూర అంటారు అందరూ. ఇప్పుడు ఇలా చేసి పెడితే తినరండి ఎవరైనా. చేసుకోవాలే కానీ రకరకాలుగా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో కూడా మనం కొద్దిగా కొంచెం కొంచెం నీరు పోద్దాం. ఎంత బీరకాయలో నీరు ఉన్నా కూడా కూర అడిగంటే కొంచెం నీరు పోయాలి. ఎందుకంటే నీరు నూనె కలిపి వచ్చిన ఆవిరితోటి చక్కగా మగ్గిపోతుంది కూర అంతా కూడా. ఒకటే ఒక విజిల్ రావాలి. పర్లేదు. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసేద్దాం. కుక్కర్ చల్లారాక మన కూరని బౌల్లో తీసుకోండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది కూర. కూర రెడీ అయిపోయిందండి. చక్కగా ఎర్రగా కంటికింపుగా ఉంది. తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తా. మరి కొత్తగా వంట నేర్చుకునే అమ్మాయిలు అబ్బాయిలు మటుకు బీరకాయ కానీ దోసకాయ కానీ చేసేప్పుడు కొంచెం తిని చూడండి. చేదు ఉంటే వండక్కర్లేదు. తీరా వండాక చూసుకుంటే గోవిందా గోవిందా. మనం పడేయలేము, తినలేము. పడిన కష్టం, పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోతుంది. అందుకని మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటిస్తూ చక్కగా నేర్చుకోండి. మరి ఈ కూర మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. చేసి చూడండి. అలాగే లైక్ చేయండి మా ఛానల్ని. అన్నిటికన్నా ముఖ్యం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మటుకు చాలామంది చేసుకోవట్లేదు. నా విన్నపం ఏంటంటే మాకు కొంచెం కొత్తగా మొదలెట్టాం కదా, ఉత్సాహం రావాలంటే మీ అందరూ కూడా చూసి దీన్ని ప్రోత్సహిస్తే ఇంకాస్త సంతోషంగా ఇంకా కొన్ని తయారు చేసి చూపిస్తాను. మరి మా కామేశ్వరి కిచెన్లో తయారు చేసే వంటకాలన్నీ కూడా మీరు చూస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.